ఇవాళ తిరిగి అధికారంలోకి వస్తున్న భ్రమలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పాలి. ఇవాళ అందరూ రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. A2 ముద్దాయిలు కూడా రిజైన్ చేసే పరిస్థితి వచ్చింటే అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వంలోకి రాకముందు దోపిడీ చేసిన వాళ్ళు, కేసులో ఉన్నవాళ్ళు, ప్రభుత్వం వచ్చిన చేసిన దోపిడీలు కూడా బాధ్యత వహించాల్సి వస్తున్న భయంతో పారిపోతూ ఉన్నారు. పార్టీలు మారితే చాలు రక్షణ వస్తుందనేది నమ్మకంలో ఉన్నారు. దీన్ని మేము అంగీకరించేది లేదు. ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఉండాల్సిందే. ఏ పార్టీలో ఉన్నా, ఏ ప్రభుత్వంలో ఉన్నా శిక్ష పడాల్సిందే. అధికారం ఉందని అహంకారంతో విర్రవీగి ప్రతిపక్షాల నాయకుల్ని, కార్యకర్తలను ఇబ్బంది పాలు చేసిన వాళ్ళు ఎవడైనా సరే ఏ పార్టీలోకి వచ్చినా, ఎన్డీఏ పార్టీలోకి వచ్చినా శిక్షలు తప్పదని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏదో ఒక ముసుగులో దూరటం, తిరిగి అక్కడ కలతలు సృష్టించడం మనం చూస్తూ ఉన్నాం. మా పార్టీ అధిష్టానాలు కూడా చెబుతున్నాం, ఎవరినైనా చేర్చుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. పార్టీ కింద నుంచి పనిచేసే కార్యకర్తకే గౌరవం ఉండాలి కానీ అయారాములు గయారాములు కాదని కూడా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ఆ విధంగా వచ్చిన వాళ్ళు పబ్బం గడుకుంటారు. అధికారం పోయినప్పుడు మళ్ళీ పార్టీలు మారుతారు. వాళ్ళు కాదు మనకు కావాల్సింది. నిరంతరంగా కష్టపడేవాళ్ళు, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసేవాళ్ళు, ప్రజా సమస్యల కోసం సమయం వెచ్చించి పనిచేసేవాళ్ళు కావాలి మనకి. అలాంటి నాయకుల్ని, కార్యకర్తల్ని ప్రోత్సహించాలని మాబోటి వాళ్ళని కోరుతా ఉన్నాం. ఇవాళ ఒకటే, అధికారం శాశ్వతం కాదు. అధికారం ఉందని అహంకారంతో విర్రబిగితే కొమ్ములు తీసిన సంఘటన మనం చూసాం. 5 ఏళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తే ప్రజలు తిరస్కరించారో చూసాం. మాకైనా అంతే, వాళ్ళకే కాదు మాకైనా అంతే. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ఆఖరి జరిగేదిదో మనం చూసాం. గత ప్రభుత్వ నిర్వాహకాన్ని మనం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక వేదిక ఉపయోగించుకుంటూ వచ్చే నిధులను సక్రమంగా ఉపయోగించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా ఇవాళ ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం అమలవుతోంది. అలాగే రేపు హెల్త్ రంగంలో కూడా కొంచెం పెను మార్పులు తీసుకుని అభివృద్ధి చేయాలనే లక్ష్యంలో ప్రభుత్వం ఉంది. విద్యారంగంలో సమూల మార్పుల కోసం లోకేష్ గారు కృషి చేస్తూ ఉన్నారు. మూతబడిన సంస్థలన్నింటినీ తెరిపించడం కోసం ప్రయత్నం జరుగుతుందని సవినయంగా మనవి చేస్తూ, ఇవాళ నా వరకు నేను మన నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ఉన్నాను. అనేక రోజులుగా అధికారులతో వరుస సమావేశాలు పెట్టుకోవటం, నాకున్న అనుభవం అంతా వాళ్ళకి చెప్పి ఏమేం కావాలో చేస్తున్నాం. నేషనల్ హైవేకి సంబంధించిన ప్రాజెక్టు కానీ, ఇవాళ గ్రామాల్లో మురుగునీటి పారుదల సమస్య తీవ్రంగా ఉంది. నగరానికి సంబంధించిన మురుగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కనుగొనవలసిన అవసరం ఉంది. ఇవాళ భారీగా ఇబ్బందులు ఉన్నాయి. అవుట్లెట్స్ లేవు ఎక్కడా కూడా. గతంలో పాడుపెట్టిన వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ అన్నీ నడిపిస్తూ ఉన్నాం, మళ్ళీ తెరిపించాం. మంచినీటి పథకాలన్నీ తెరిపిస్తూ ఉన్నాం. పాత బకాయిలన్నీ చెల్లించుకుంటూ గ్రామాల్లో రోడ్లు వేస్తున్నాం. మన నియోజకవర్గంలో భారీగా రోడ్లు వేస్తూ ఉన్నాం. కేంద్రం నుంచి వచ్చే MNRGSని సద్వినియోగం చేసుకుంటున్నాం. ఎక్కడెక్కడ ఏ పనులు అయితే ఆగిపోయినాయో వాటన్నిటిని మళ్ళీ కంప్లీట్ చేస్తూ ఉన్నాం. వేగంగా కంప్లీట్ రాబోయే 2-3 నెలల్లో కంప్లీట్ చేసి మళ్ళీ కొత్త వర్క్స్ అని చేసి రాబోయే 2 సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిపోయి కంప్లీట్ అయ్యేలాగా, శానిటేషన్ ఇంప్రూవ్ అయ్యేలాగా మంచి నీటికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నాం. జల మిషన్, కేంద్రం ఇచ్చిన జల మిషన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.